తెలంగాణలోనూ ఓట్ల చోరీ జరిగిందన్నారు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. అక్కడితో ఆగకుండా ఓట్ల చోరీతోనే రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని ఆరోపించారు. జనహిత పాదయాత్రలో మహేష్ గౌడ్ చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. ఓట్ల చోరీపై దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఉద్యమం చేపట్టినా తెలంగాణలోనూ ఈ అంశంపై అటెన్షన్ క్రియేట్ చేయడం కోసం మహేష్ గౌడ్ ఈ బాంబు పేల్చారనే వాదన ఉంది. అయితే బీసీ కోటాపై జరుగుతున్న చర్చను పక్కదోవ పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీసేన వారు లేకపోలేదు. బీజేపీ శ్రేణులు మాత్రం రుసరుసలాడుతున్నారు. బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఇక్కడ కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? దొంగ ఓట్లు వేసుకునేండు. కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది. ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది. అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జగిత్యాలలో ఉన్నది, కరీంనగర్ లో ఉన్నది, చొప్పదండిలో ఉన్నది, వేములవాడలో ఉన్నది. ఎట్లుంటదయ్యా? పొద్దున్న లేచాడు 4 నియోజకవర్గాల్లో ఓటేసిండు, అందుకే బండి సంజయ్ గెలిచిండు. లేకుండా బండి సంజయ్ గెలిచే మనసు లేదు. తెలంగాణలోనూ ఓట్ల చోరీ జరిగిందన్నారు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. అక్కడితో ఆగకుండా ఓట్ల చోరీతోనే రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని ఆరోపించారు. జనహిత పాదయాత్రలో మహేష్ గౌడ్ చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. ఓట్ల చోరీపై దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఉద్యమం చేపట్టినా తెలంగాణలోనూ ఈ అంశంపై అటెన్షన్ క్రియేట్ చేయడం కోసం మహేష్ గౌడ్ ఈ బాంబు పేల్చారనే వాదన ఉంది. అయితే బీసీ కోటాపై జరుగుతున్న చర్చను పక్కదోవ పట్టించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారనే వారు లేకపోలేదు. బీజేపీ శ్రేణులు మాత్రం రుసరుసలాడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ నుంచి మైండ్ ప్రేడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మొత్తానికి మహేష్ గౌడ్ చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి, ఏంటి? సోని, గుడ్ ఆఫ్టర్నూన్. తెలంగాణ రాష్ట్రంలో ఇటు మహేష్ కుమార్ గౌడ్ చేసినటువంటి ఆరోపణలు, అట్ ది సేమ్ టైం అటు మహారాష్ట్రలో రాజ్ ఠాక్రే చేస్తున్నటువంటి ఆరోపణలు, అంటే ప్రతిపక్ష నాయకులు ఎవరైతే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి ఈ 8 మంది గెలిచిన వాళ్ళపైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయి అని చేసినటువంటి కామెంట్లు రాష్ట్రంలో సంచలనంగా మారి దేశం మొత్తం కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ ఓట్ల చోరీ పైన ఒక చైతన్య యుద్ధమే ప్రారంభించారు. దీనికి ప్రతిపక్షాలన్నీ కూడా ఆయన గళానికి మద్దతు కలుపుతుంది. ఇప్పుడే కాదు, గతంలో 2016-17లోనే ఈ అంశాన్ని లేవనెత్తానంటూ కూడా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి కామెంట్స్ కు రాజ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సంస్థకు చెందినటువంటి రాజ్ ఠాక్రే ఇప్పటికే దీనిపైన ఈ అంశం పైన లేవనెత్తడం జరిగింది. అప్పుడే మమతా బెనర్జీ కానీ లేదంటే శరద్ పవార్, సోనియా గాంధీ నేతలు వాళ్ళందరితో కూడా నేను కలిసి మాట్లాడడం జరిగింది. ఓట్ల చోరీ జరుగుతోంది, ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోంది అంటూ కూడా వీళ్ళు 2016-17లోనే చెప్పడం జరిగింది. ఇప్పుడు బీహార్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ మొన్న దరిదాపు 60 లక్షల ఓట్లు దొంగ ఓట్లున్నాయి, 60 లక్షల ఓట్లను తీసేసింది ఎన్నికల కమిషన్. సో దీంట్లో భాగంగా రాహుల్ గాంధీ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ని ఓట్లు ఎట్లా పోతాయి, ఎక్కడికి వెళ్తాయి, ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన ఎలక్షన్ కమిషనర్ రెస్పాండ్ కావాలంటూ కూడా ఒక పెద్ద యుద్ధాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. 2014 నుంచి ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించుకుంటూ దొంగ ఓట్లు